అనకూడదు కానీ కొన్ని తెలంగాణ రెసిపీస్ అయితే మన ఆంధ్ర ఫుడ్ని చాలా డామినేట్ చేస్తాయి. అలాంటి వాటిల్లోనే ఈ ఎల్లిపాయ కారం ఒకటి. వంటలో బాగోలేనప్పుడు లేదంటే నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఎల్లిపాయ కారాన్ని మించింది మరొకటైతే లేదు. మరి నాకైతే మిక్సీ రోలు అవైలబుల్గా లేదు. సో దీన్నైతే ఎలా చేద్దామా అని థింక్ చేసేసానండి. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఎల్లిపాయ కారం రెడీగా ఉండాలి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తినాలని చెప్పి ఆర్డర్ వేసింది. ఇంకేం చేస్తాం, మనం స్మార్ట్గా ఆలోచించాలి కదా, మదర్స్కున్నది ఒకటేగా. ఇక ఇలా బౌల్లోనే ఎల్లిపాయ కారం రెడీ చేసేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. చూసి అనుకుంటున్నారా, ఎందుకక్క ఆ బౌల్లోనే అన్నం కూడా కలిపేసుకుని తినేసేయండి అని చెప్పి. తప్పదు కదండి, ఒక్కొక్కసారి ఎంతో కొంత స్మార్ట్గా ఆలోచించాలి. సో ఒక బౌల్లో జీలకర్ర తీసుకొని బాగా మ్యాష్ చేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చా పచ్చాగా దంచుకొని సాల్ట్ కూడా వేసి వాటికి పట్టేంత వరకు బాగా దంచుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయ అనేది పూర్తిగా నలగకూడదండో, కచ్చా పచ్చాగా మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే తింటుంటే పంటి కింద ఆ వెల్లుల్లి ముక్కలు తగిలి ఎంతో స్పైసీగా టేస్టీగా పుల్లగా అనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయలోకి జీలకర్ర ఫ్లేవరు, సాల్ట్ ఫ్లేవరు అంతా కూడా పట్టిన తర్వాత సాంబార్ కారం ఉంటుంది కదా, ఈ సాంబార్ కారాన్ని 4-5 స్పూన్లు కానీ మన టేస్ట్కి తగ్గట్లుగా కానీ అడ్జస్ట్ చేసుకొని ఆ ముక్కలకి పట్టేలాగా మరి కాసేపు రోకలి బండతో అయితే దంచేస్తున్నాను. ఈ విధంగా చేస్తుంటే కారం కలిపిన వెంటనే ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందంటే హబ్బా, వెంటనే వేడివేడి రైస్లో వేసుకొని తినేయాలనిపించింది అనమాట. అంత బాగా ఫ్లేవర్ వచ్చింది. కానీ ఇలా అయితే సరిపోదు కదా, దీనికి పోపు పెడితేనే అసలైన మజా వస్తుంది. ఏదేమైనా అండి, తెలంగాణ రుచులే వేరు, కారంగా ఉంటాయి. ఆఖరికి దోశ కూడా ఎంతో కారంగా స్పైసీగా ఉంటుంది కదా. ఎక్కడో తెలంగాణలో పుట్టినటువంటి ఈ ఎల్లిపాయ కారం మన ఆంధ్ర వాళ్ళని ఉర్రు తొలగిస్తుందంటే, అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరికీ కూడా ఫేవరెట్ డిష్ అయిపోయిందంటే దీనిలో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవచ్చు. అలాగే దీనికైతే నేను పోపు వేయడానికి రెడీ అయిపోతున్నాను. ఎల్లిపాయ కారం కదా, క్లైమాక్స్కి వచ్చేస్తుందండోయ్. పోపులో ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ఆవాలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకుంటాను. ఏ పోపులో అయినా సరే లాస్ట్లో జీలకర్ర వేయడం వల్ల మనకి తాలింపు మాడిపోకుండా ఉంటుందన్నమాట. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని ఇక్కడ చూడండి, నాకు కావలసినన్ని పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇవి చాలా వెల్లుల్లిపాయ కారంలో మరింత టేస్ట్ని పెంచుతాయి. ఎందుకనంటే అన్నంలో తింటున్నప్పుడు ఈ పచ్చిశనగపప్పు కరకరలాడుతూ పంటి కింద చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే బాగా ఇష్టపడతారు. అందుకే నేను పచ్చిశనగపప్పునైతే కాస్త ఎక్కువగానే దట్టించాను. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఇది తీసుకువెళ్ళి ఎల్లిపాయ కారంలో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే. మరి మీలో ఎంతమందికి ఈ ఎల్లిపాయ కారం అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. దీనికి నాకు తెలిసైతే అందరూ కూడా ఫ్యాన్సే అనమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇక ఈ తాలింపుని తీసుకువెళ్ళి ఎల్లిపాయ కారంలో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడాలండి, ఇల్లంతా పచ్చడి పట్టిన ఫ్లేవర్ అనమాట. ఇక మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇక మా పాప ఊరుకుంటుందా, వెల్లుల్లిపాయ కారం చేసావా అని చెప్పి రావడంతోనే అడిగింది. చేశానమ్మా అని చెప్పేశాను. ఇక మా పాపకి సర్ప్రైజింగ్గా తనకి ఇష్టమైనటువంటి అప్పడాలు, మా బాబుకి ఇష్టమైనటువంటి ఆమ్లెట్ వాళ్ళకి రెడీ చేసి ఉంచేశాను. ఇక మా పాపకి నెయ్యి దట్టించేసి వెల్లుల్లిపాయ కారం పెడుతుంటే చాలా ఇష్టంగా అయితే తినేసింది. నాకు కూడా మధ్యాహ్నం పూట వాళ్ళకి అన్నం తినిపించడం ఎప్పుడూ కానీ కుదరదు. నా వర్కింగ్ డేస్, పిల్లల స్కూలు అయితే ఇక వీలు పడదు కదా, హాఫ్ డేస్ పుణ్యమా అని చెప్పి ఈ విధంగా అయితే ఈరోజు పాసిబుల్ అయింది. ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటాను. ఇక మా పాపకైతే కాస్త మండుతున్నట్టుంది, వెంటనే వాటర్ తాగేసేసి మరి కొంచెం నెయ్యనైతే వెల్లిపాయ కారం మీద చల్లుకొని ఆ తర్వాత అన్నం మొత్తం ఫినిష్ చేసేసింది అనమాట. నెయ్యి ఉంటే చాలు, ఏ కారమైనా అది, ఏ పచ్చడైనా అమృతంలాగా నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.